పామూరు రత్నమ్మ, మల్లేశ్వరి 5 లక్షలు ఈరోజు ఇచ్చాం. మళ్ళీ 10 రోజుల తర్వాత కూడా ఇవ్వబోతున్నాం. ఈ విధంగా పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని ప్రతి నియోజకవర్గానికి ఆయన నిధి నుంచి సహాయం చేస్తున్నారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ గ్రామంలో ఎంత ఇచ్చాడు, ఏ ఎమ్మెల్యేకి ఇచ్చాడు ఒకసారి చెప్పాలి. ఒక వేదిక మీదకి వస్తే మాట్లాడతాం. వాళ్ళు ఏదో మీడియాలతో మాట్లాడి దానుకోవడం కాదు, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేసేసి జగన్మోహన్ రెడ్డిని కవర్ చేయాలంటే అది ప్రజలకు కూడా తెలుసు. ఏ విధంగా అన్నింటిలో కల్తీ జరిగింది, ఏ విధంగా అవకతవకలు జరిగాయి. మరి ఆయన అన్ని వేల కోట్లు 100 కోట్లు ఆయన అప్పు చేశాడు. ఎక్కడైనా రోడ్లు వేసాడా, డెవలప్మెంట్ ఉండిందా ప్రజలు చూశారు. మరి ఆయన తప్పు పెట్టిపోయాడు. మరి డెవలప్మెంట్ ఉంటే అరే పలానా దగ్గర రోడ్డు వేసాడు చేశాడు అనుకోవాలా. ఎక్కడ కట్టడం బట్టేసిన దాఖలాలు కూడా లేవు. ఈరోజు ఎక్కడ చూసినా అంత గుంతల మయమైపోయినాయి. ఈరోజు గూడూరు నుంచి వస్తే వెంకటగిరికి వచ్చేదానికి కూడా ప్రజలు రాలేక వేరే రూట్లంతా వస్తూ ఉన్నారు. వస్తే ఆ బండి చేరుతుందా అని కూడా లేదు, అంతంత గుంతలు ఉన్నాయి. అలాంటి రోడ్లు ఇప్పుడు మళ్ళా సరి చేయాలంటే మన దగ్గర రాష్ట్రంలో డబ్బులు లేకపోయినా మన ముఖ్యమంత్రి కష్టపడి కేంద్రం నుంచి కేంద్ర సహాయ సహకారాలు తీసుకొని అన్ని రోడ్లు వేయాలనే ప్లాన్తో ఉన్నాం. మరి గతంలో చేసి ఉండొచ్చు కదా ఈ రోడ్లు. ఆ రోజు పంట గుంతలే ఇవి. ఆ రోజు ఎందుకు రోడ్లు చేయలేదు? ఎక్కడ ఒక రోడ్డు చేయలేదు. ఇటు ఈ రోడ్డు కానీ అటు సైదాపురం పోతే సైదాపురం నుంచి మన పొదలకూరు రోడ్డు బ్యాగపూడికి ఆడ కూడా ప్రజలు పోలేకపోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈరోజు ఇంత కష్టకాలంలో ముఖ్యమంత్రి నిధులు ఇచ్చి చేయించే కార్యక్రమంలో ఉన్నారు. ఎందుకైనా అనుభవం కావాలి. ఏమీ లేకుండా ముఖ్యమంత్రి అయిపోయి ఈ రాష్ట్ర ప్రజల మీద భారం పెట్టాడు కానీ ఆయన ఇక్కడ సుఖపెట్టింది ఏమి